హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిథమ్ అండ్ రియల్నెస్ ఛానల్. ముందుగా మా కుటుంబం తరపున మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. నిన్న మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నాను కదా మేము వినాయక చవితి నోమ్ ఎలా చేసుకుంటాం అనేది. సో ఈ వీడియోలో మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఫస్ట్ ఇందులో ఏంటంటే మనం తెల్లవారుజామునే లేచి తలంటు స్నానం చేయడానికి 16 ఉత్తరీనాకులు మరియు పసుపు ఇవి రెండు కలిపి వాటర్లో వేసుకొని స్నానం చేయాలి. తర్వాత ఏంటంటే నిన్న మీకు చూపించాను కదా, పచ్చని పందిట్లో పద్మ ముగ్గు వేసేసి పీట రెడీ చేసుకున్నాము, దాన్ని అలంకరించుకున్నాము. ఆ తర్వాత పీట పైన పట్టు వస్త్రం వేసి మట్టి వినాయకుడు చాలా శ్రేష్టం అని చెప్పేసి మట్టి వినాయకుడు ప్రతి సంవత్సరం మేము గుళ్ళో నుంచి తెచ్చుకుంటాము. అదే ఆచారంతో పాటించాము. అండ్ ఇంకోటి వచ్చేసి పసుపు గణపతి చేశానమాట. ఫస్ట్ టైం నాకు పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం చేశాను. చాలా మంచిదని చెప్పేసి, ఎందుకంటే ముందుగా పసుపు గణపతికి పూజ చేసిన తర్వాతనే మట్టి గణపతికి చేస్తారు కదా అనుకున్నాను. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే 16 పాలకూర శాకులతోని ఇస్తారాకు కుట్టి దేవుని ముందు పెట్టాము పీట పైన. ఆయన విస్తారాకు పైన బియ్యం పోసేసి సింహాసనం పెట్టి 2 తమలపాకులు పెట్టి కుడుకలో గౌరీదేవిని పెట్టుకున్నాము. అండ్ ఇంకోటి వచ్చేసి మోతికాకులతోని దొప్పలు కొట్టి దాంట్లో 16 కుడుములు, దానిపైన కంకణం పెట్టాము. కంకణం ఏంటంటే 16 వరుసల తెల్లదారంతో దానికి పసుపు రాసేసి 16 ఉత్తరీనాకులు తీసుకొని 16 ముళ్ళు వేయాలి. అండ్ ఇంకోటి వచ్చేసి వినాయకుడికి ఇష్టమైన పత్రి కూడా పెట్టాము, 21 పత్రి. అండ్ దాంతోపాటు ఉండ్రాలు పెట్టాము, ఇంకో దొప్పలలో పాల తాలికలు కూడా పెట్టామన్నమాట. అండ్ పక్కన వచ్చేసి ఎలుకపండు అంటే చాలా ఇష్టం. అండ్ గరిక కూడా పెట్టాము కాళ్ళ ముందట. అండ్ వినాయకుడికి గరిక అంటే చాలా చాలా ఇష్టం. అండ్ ఏది లేకపోయినా ఒక గరిక పెట్టినా కూడా తను చాలా సంతోషిస్తాడట. అండ్ ఇంకోటి వచ్చేసి మొక్కజొన్నలు పెట్టాము, అండ్ వేరే పండ్లు పెట్టాము, జిల్లేడు పూలు పెట్టాము, జిల్లేడు ఆకులు పెట్టాము. సో ఇలా డిఫరెంట్గా పెట్టి అయితే నోము చేసేసుకున్నాము. సో పెళ్ళైనాక ఫస్ట్ టైం మా అత్తమ్మ నాకు వినాయకుడిది నోము పట్టియాలని చెప్పేసి పట్టించారు. ఇవాళ ప్రాసెస్ ఏంటో చెప్పారు, నాకు చూపించారు కూడా. సో దాన్ని బట్టి నేను చేశానన్నమాట ఇవాళ. అది ఎలా అంటే కొంగంచున మనం కొంగులు ముడి చేసుకొని 16 సార్లు బొట్టు పెట్టుకుంటూ 16 సార్లు లెక్క పెట్టుకుంటూ దేవుడికి దండం పెట్టుకుంటూ 2 చేతులని ఇలా అనుకుంటూ మొక్కాలన్నమాట. సో మీకు అది వీడియోలో కనిపిస్తుంది ఎలా చేస్తాననేది. సో అలా పట్టించారు నాకు. ఆ తర్వాత మనసులో కోరిక కోరుకొని దేవుడికి దండం పెట్టుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందంట. అండ్ ఇంకోటి వచ్చేసి కంకణం ఎలా అంటే నాకు మా హస్బెండ్ కడతాడు, మా హస్బెండ్కి నేను కడతాను. సో దానికంటే ముందు మా ఇద్దరి మధ్యలో చాటన్ పెట్టి దానిపైన స్వస్తిక్ అని రాసి ఒకవైపు ఏమో బియ్యము ఒకవైపు ఏమో ఉప్పు. సో మనం క్రాస్ హ్యాండ్స్ పెట్టి ఒక దాంట్లో ఉప్పు ఒక దాంట్లో బియ్యము పిడికిల్లా పట్టుకొని 5 సార్లు ఆ కంకణం కట్టేలోపు వదిలేయాలన్నమాట. ఆ తర్వాత ఇంకేముంటుంది, మా శ్రీవారి ఆశీర్వాదం తీసుకున్నాను. సో నన్ను కూడా చాలా బాగా దీవించేశారు. అండ్ ఇంకోటి వచ్చేసి లాస్ట్కి ఏముంటుంది, ఫైనల్గా అన్నీ ప్రిపేర్ చేసేసాము. వంకాయ చట్నీ అంటే చాలా ఇష్టము, అండ్ తుమ్మికూర పప్పు, అండ్ ఇంకోటి వచ్చేసి పొట్లకాయ పెరుగు, ఇలా డిఫరెంట్గా అయితే చేసుకున్నాము 5 రకాలు. సారీ ఇంకొకటి చెప్పడం మర్చిపోయాను, వినాయకుడు అడుగులు వేసాను అనమాట. సో అది పర్టికులర్గా అయితే చూపించలేదు, మీకు వీడియోలో కనిపిస్తుంది నార్మల్గా. ఎందుకంటే టైం లేదు, పొద్దు నుంచి చేస్తూనే ఉన్నాము. ఎందుకంటే ప్రసాదాలు వినాయకుడిని తయారు చేయడము అన్నీ అలంకరించడం చాలా లేట్ అయిపోయింది, మేము రెడీ అవ్వడం. సో ఇట్లా పూజా విధానం అంతా అయిపోయేసరికి లేట్ అయిపోయింది. అందులో ఫస్ట్ టైం కాబట్టి కొంచెం భయం వేసింది. బట్ నెక్స్ట్ టైం నుంచి అలవాటు అయిపోతుందిలే అని చెప్పేసి మా అత్తగారు ఎంకరేజ్ చేశారు. సో అట్లానే నేను కంటిన్యూ చేశాను అనమాట. అండ్ ఫైనల్గా ఏముంది, వినాయకుడు అష్టోత్తరాలు చదివేసి వినాయకుడిని ప్రార్థించేసి గుంజీలు తీసేసి కథ చెప్పేసుకొని మనసులో గట్టి కోరిక కోరుకున్నాను, నేను నా హస్బెండ్ మంచి జరగాలని చెప్పేసి. అండ్ హారతి కూడా ఇచ్చేసాను ఫైనల్గా. అండ్ లాస్ట్కి వచ్చేసి అందరం కలిసి భోజనం చేసామన్నమాట. చాలా రుచికరంగా ఉన్నాయి. అండ్ అందులో వచ్చేసి పాల తాలికల పాయసం చాలా టేస్టీగా అనిపించింది. ఫస్ట్ అయితే స్వీట్తో స్టార్ట్ చేసినాం, తర్వాత అందరం హ్యాపీగా భోజనం చేసేసినాం ఆ వినాయకుడిని తలుచుకుంటూ. మొత్తానికైతే మా వినాయక చవితిని ఇలా ఎంజాయ్ చేసాం. ఫస్ట్ టైం ఈజ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా, నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ మీకు కూడా డెఫినెట్గా ఈ వినాయక చవితి బ్లాగ్ నచ్చుతుంది. అండ్ మీరు కూడా అందరు హ్యాపీగా ఉండాలి, ఆ గాడ్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మీకు ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ నన్ను ఎంకరేజ్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. అండ్ మరిన్ని డిఫరెంట్ వీడియోస్తో మీ ముందుంటాను. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కమెంట్ బాక్స్లో ఓం గణేశాయ నమః అని కమెంట్ చేయండి. అండ్ గంట సింబల్ కొట్టడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్.